నవ్వుకొనుచూ పోయింది. అతని నవ్వునకు కారణము భార్యకు తెలియను, ఆమెకు తెలియనని బొప్పటునకు తెలియదు. అర్ధరాత్రము దాటిన తరువాత బొప్పటుని భార్య 2 వృషభములను పూంచిన అలంకృతమైన మంత్రి యొక్క బండిలో 10 మంది ఖడ్గదారులు తన వెంట రాగా జీలానది కడకు పోయారు. 2 పడవల మీద అందరూ దాటిరి. ద్వారబంధము వద్దకు పోయారు. ఒక రాజపురుషుడు ఆమెను చూచినంతనే మహాదుర్గద్వారము చిన్న తలుపు తెరిచెను. అందరూ లోనికి పోయిరి. కారాగారము చుట్టూను పెద్ద కోటగోడ ఉన్నది. దానికి పెద్ద ద్వారమున్నది. ఆమె వెంట వచ్చిన ఖడ్గదారులు అచ్చటనే ఆగిపోయిరి. ఆమె ఒక్కతియే లోనికి పోయెను. దిల్హనుడు 2 దీపములు తెచ్చెను. బొప్పటుని భార్య ఇట్లనెను, నేను 2 బంధితులను చూడవచ్చి తిని, ఒకడు పురుషుడు మరి ఒకటి స్త్రీ. నేను 2 అనుమతులను తెచ్చి తిని. దిల్హనుడు సొంత నవ్వెను. ఇది పురుషులకిచ్చడి అనుమతి పత్రమని అతడు చెప్పవచ్చును. చెప్పలే. ముందు పురుషుని చూతురా స్త్రీని చూతురా అని అడిగాను. ఆమె బంధితురాలైన స్త్రీనే ముందు చూతుననెను. దిల్హనుడు ఆమెను బంధితురాలైన స్త్రీలుంచబడిన చోటికి తీసుకొని పోయాను. సంధిమతి ఉండేడి గదిని చూపించమనెను. ఆమె తాళము తెరవమనెను. సంధిమంది ఉండేడి గదిని చూపించను. దిల్హనుడు తెరిచెను. తాళం. బొప్పటుని భార్య దీపమును గైకొని లోనికి పోయాను. అచ్చట ఒక స్త్రీ పండుకొని ఉండెను. బొప్పటుని భార్య కెవ్వున కేక పెట్టెను. దిల్హనుడు 2వ దీపము చేతబుంచుకొని లోనికి పోయాను. అతడు అటునిటు చూచెను. గది శూన్యముగా ఉన్నది. దిల్హనుడు అనెను, ఈ గదిలో ఎవరునూ లేరే, ఇది శూన్య గృహము. మీ చేతిలో దీపం ఉన్నది, ఎందుకు కేక వేసినట్లు? బొప్పటుని భార్య, ఈ గదిలో ఎవరునూ లేరా? దిల్హనుడు, లేరు. బొప్పటుని భార్య, ఒక స్త్రీ ఉండవలేను కదా, ఉన్నదని నన్ను తెచ్చితివి కదా. దిల్హనుడు, మీరు సంధిమతి అన్న పేరు చెప్పితిరి. ఆమె ఈ గదిలో ఉండేది, అందుకని తీసుకొని వచ్చి తిని. 4-5 దినముల కిందటి వరకు ఇచ్చటనే ఉన్నది. ఈ 5 దినములు నేను చూడలేదు. ఇచ్చట ఉండేది దివారక్షక భటుడు వేరు, నిశారక్షక భటుడు వేరు. నేను నిశారక్షకుడను. ఆమెను ఇంకో చోటికి తరలించిరేమో, నాకు తెలియదు. బొప్పటుని భార్య, అట్లనా? ఉండవలసిన స్త్రీ కనిపించకపోవుట వలన నేను కెవ్వున కేక పెట్టితి. ఆమె ఎచ్చట పండుకొనడిది? అప్పుడు దిల్హనుడు పోయి పూర్వము సంధిమతి పండుకొనడి స్థలమునందు నిలిచి ఉన్నాడు. మంత్రి భార్య తన కన్ను చెదిరినదనుకొనెను, తాను భ్రాంతి పొందినదనుకొనెను. మరియు ఇట్లనుకొనెను, ముందు దిల్హనుని పంపించినచో ఆమె మరల కనిపించునా? ఆమె ఇట్లనెను, దిల్హన, నీవు ముందు పొమ్ము, నేనొక్క నిమిషంలో వత్తును. ఈ దీపము కూడా తీసుకొని పొమ్ము. దిల్హనుడు ఇట్లనుకొనెను, ఈమె స్త్రీ కదా, స్త్రీలకు ఒక్కొక్కప్పుడు ఏకాంతము కావలను. ఆమెకే శరీర బాధ ఉన్నదో పురుషులు చూడకుండా తద్బాధాపనయనము చేసుకునవలేను కదా అని అతడు 2 దివ్వెలను బూని బయటకు పోయింది. మంత్రి భార్య ద్వారబంధము వద్దకు నడిచిపోయాను. బయట దీపపు వెలుగు సుంతదవ్వున కనిపించుచున్నది. మరల పూర్వము బంధితురాలు పడుకున్న స్థలం వైపు చూచింది. అచ్చట ఒక వ్యక్తి పండుకొని ఉన్నట్లే కనిపించడు. తర్వాత ఆమె సంధిమంతుని బంధగృహమున వద్దకు పోయింది. దిల్హనుడు తలుపు తీసెను. బొప్పటుని భార్య ఇట్లనెను, ఓయి, నే ఇచ్చట 2-3 గడియల కాలముందును, నీకు అభ్యంతరము లేదు కదా. అతడు, తమరెంత పెందలకడి వచ్చినచో అంత మంచిది అనెను. ఆమె ఒక దీపమును తన వెంట తీసుకొని పోదుననెను. దిల్హనుని బయట బీగము వేయమనెను. తాను మరల పిలుతుననెను. ఆమెలోనికి పోయాను. దిల్హనుడు బీగం వేసి దూరముగా పోయాను. ఆమె సంధిమంతుడు పండుకొని ఉన్న స్థలం వద్దకు పోయి దీపముతో అతని ముఖం చూచెను. అతడు కనులు మూసుకొని ఉండెను, కానీ దీపం వెలుగునకు కనులు తెరిచెను. ఆయన లేచి కూర్చుండెను. బొప్పటుని భార్య దీపపు వెలుగు తన ముఖం మీద పడినట్లు చేసింది. ఆయనకు కొంతసేపటికి గుర్తుకు వచ్చెను. సంధిమంతుడు, ఎందుకు ఇట్లు వచ్చితివి? నా భార్యను చంపించితివి కదా,
నన్ను దరిద్రుని చేసితివి కదా, నన్ను 10 ఏండ్లు చెరసాలలో ఉంచితివి కదా, నా యవ్వనమంతయు చెరసాలలో చెల్లిపోయినది, నీవెందుకు వచ్చితివో నాకు తెలియదు. బొప్పటిని భార్య: నీ యవ్వనము చెల్లిపోయినదా? నీకిప్పుడు వయసెంత? 60 ఏండ్లు. పురుషులకు మిక్కిలి వార్ధక్యం వచ్చే వరకు పూర్తిగా పురుషత్వము పోదు. సంధిమన్: నీకెన్నేండ్లు? నీకు 50 ఏండ్లు. ఇంచుమించుగా నీవు కూడా వృద్ధురాలవైతివి. బొప్పటిని భార్య: నేను వృద్ధురాలను కాలేదు. నేను నా యవ్వనమును సౌందర్యమును సర్వదా కాపాడుకొంచున్నాను. నా యవ్వనము డీలు పడలేదు, నా సౌందర్యము బీరుపోలేదు. సంధిమంతు: నీకిప్పుడు ఎంతమంది పిల్లలు? బొప్పటిని భార్య: నాకు పిల్లలు లేరు. సంధిమంతుడు: అయ్యో పాపం, బొప్పటుడు పెద్ద మంత్రి, ఎంతయో ఆస్తి సంపాదించి ఉండును, అతనికి వారసులను కూడా లేకుండా చేసితివా? బొప్పటిని భార్య: అతనికి నాకును తొలుతట నుండి సంబంధము లేదు. లోకమునకు మేము భార్యాభర్తలు. నేను అతనితో సంసారము చేయలేదు. సంధిమంతుడు: అతడు ఊరుకుండెనా? అతడు వేరే వివాహం చేసుకొనలేదా? బొప్పటుని భార్య: అతడును నేనును నియమం ఏర్పరచుకుంటుంది. అతని ఇష్టం వచ్చినట్లు అతడు ఉండవచ్చు. మా ఇరువురి నడుమ స్త్రీ పురుష సంబంధం ఉండరాదు. అతడు వేరే వివాహం చేసుకోరాదు. మా సంబంధం బయటికి పొక్కరాదు. అతనికి సన్నిహితురాలైన ఒక స్త్రీ ఉన్నది. ఆమె ఎందు అతనికి ఒక కొడుకున్నాడు. ఆ ఆస్తి ఉన్నది. సంధిమంతుడు: వాని పేరేమి? బొప్పటుని భార్య: నేను చెప్పను. బొప్పటునకు నేను అపకారం చేయను. అతడు నాకు భర్త, నేనతనికి భార్యను. సంధిమంతుడు: భార్య అన్న శబ్దం నాకు అర్థమేమో తెలియనా? భర్త అన్న మాటకు అర్థమేమో తెలియనా? మీరిద్దరూ భార్యాభర్తలు కారు. భార్య అనగా భరింపబడునది, భర్త అనగా భరించడివాడు. భరించుట అనగా కూడు గుడ్డలిచ్చి పోషించుట కాదు. నాకు తెలియను కదా, నీవు పుట్టింటి నుండి పెద్ద ఆస్తి తెచ్చితివి, అతడు నిన్ను పోషించనక్కర్లేదు. ఈ సృష్టి స్త్రీ పుంసవయోద్భవమై యోగ్యమైనది. స్త్రీ గర్భమునందు శరీరం ఉత్పన్నమగును. పురుషుడు దాని ఎందు జీవుని నిక్షేపించింది. ఆ జీవుడు లేని శరీరము కట్టె, అందుచేత నీవే భరింపబడుచున్నది, అతడు భరించుచున్నాడు. బొప్పటుడు: నీవు గీసిన గీత దాటడు. నీవేమి చెప్పినా అది చేయను. నీకేమి భయము? చూచితివా? అందుచేత మీరు నిజానికి భార్యాభర్తలు కాదు. పున్నామ నరకమని విన్నావు కదా. పుత్ర సంతానము లేనిచో ఆ నరకమునకు పోదు అనగా అర్థమేమి? సృష్టి భార్యాభర్తలైన వారు సాగించవలేను. అందుకని వేద పురుషులు ప్రజాతంతుం మా వ్యవచ్ఛేదిసి అన్నారు. భార్యాభర్తలు సంతానమును పొంది తీరవలేము. అయినచో కొందరికి సంతానము కలగదు కదా, అందువేమో అది వారి కర్మం. యత్నే కృతే యది న సిద్ధ్యతి కోత్ర దోష. అతడు పురుషుడు, నీవు స్త్రీవి, వివాహమాడిరి. మీరు సంసారము చేసిన తర్వాత సంతానము కలగకపోయినచో మీ అందు దోషము లేదు. ఇప్పుడు దోషమున్నది. ఏతావత్ నేను చెప్పేది ఏమనగా మీరు భార్యాభర్తలు కారని. బొప్పటిని భార్య: అవునయ్యా, నీవును సంధిమతియు భార్యాభర్తలు కారు. నిన్ను 10 ఏండ్ల కింద చెరసాలలో వేసితిరి. తత్పూర్వము మీ భార్యాభర్తలు ఇరువురు సంసారం చేసితిరి కదా, మీకు సంతానం కలగలేదు ఏమి? మీరిద్దరును పున్నామ నరకమునకు పోదురా పోరా? నాకు ధర్మమును చెప్పేడి వాడవు, నీ ధర్మమును నీవు చూసుకొనవలగా. కానిము, మేము భార్యాభర్తలను కాము, నీకేమి లాభము? సంధ్యవంతు: ఇది బాగుగా ఉన్నది. మీరు సంసారము చేయనచో నాకేమి లాభము? బొప్పటిని భార్య: నేను అతని భార్యను కాను, నీకు అప్పుడు లాభం ఉన్నదా? సంధ్యవంతు: ఏమమ్మా, నీకొక్కటి చెప్పదను, నేను ఇంకెన్నేళ్ళో బతుకను. నేడు తిథి ఏమి? బొప్పటిని భార్య: పాల్గొన బహుళ సప్తం. సంధివంతు: నా ఆయుర్దాయము అమావాస్య వరకు ఉన్నది. బొప్పటిని భార్య: నేను ఒక మాట చెప్పదను విను. నీ భార్య చనిపోయినది, ఆమెను రాజు వధించినాడు.
శ్మశానములో ఆమె దేహమును ఖండఖండములుగా నరికి హోమము చేసినాడు. సంధిమంతుడు: మహారాజు 4 నెలల నుండి వ్యాధిగ్రస్తుడు కదా, మంచం నుండి లేవలేదు కదా. బొప్పట్లుని భార్య: నేను సంధిమతిని బంధించిన కారా ప్రదేశం పోయి చూచితి. ఆమె అచ్చట లేదు. సంధిమంతుడు: ఆమె అచ్చట ఉన్నది, నీవు చూచితివి, నాతో అబద్ధము చెప్పుచున్నావు. ఆమె కొంతసేపు దిగ్భ్రాంతురాలై నిల్చున్నది, మరలా తెప్పరిల్లింది. ఇట్లా నేను: పోయి నిస్సంశయముగా నీ భార్య యొక్క శరీర ఖండములు హోమము చేయబడినవి. ఆమె అస్థికలను పోగు చేసి ఒక పిల్ల తెచ్చెను. అవి అపరకర్మలకు ఉపయోగింపబడును కదా. ఆమెకు సన్నిహిత బంధువులు ఎవరైనా ఉన్నారేమో, వారు ధనమిచ్చి కొందురని ఆమె తెచ్చెను. సంధిమంతుడు: ఆమెకు నీవు సన్నిహిత బంధురాలవని ఆమెకు ఎట్లు తెలియను? నీవింత తెలివి కలవాడు కనుకనే నీ వలన రాజ్యమునకు ద్రోహము జరుగునని నీవు ఎప్పుడేమి చేయుదవో అని కొందరు రాజపురుషులు నీ మీద పొండములు చెప్పుటయు, రాజు పలు విధములుగా నిన్ను శిక్షించుటయు జరిగినది. సంధిమంతుడు: నీకు నేనన్నచో అభిమానము కదా. బొప్పటుడు వచ్చి మొన్న నాతో తాను నాకు స్నేహితుడనని చెప్పాను కదా. మీరిద్దరూ నా పక్షమున మహారాజుతో చెప్పినచో ఇంత దూరం వచ్చేటివి కాదు. బొప్పటుని భార్య: నీకు నిజముగా నేను చెప్పవలయునన్నచో ఇప్పుడు మించిపోయినదేమి? ఇప్పుడు చెప్పెదను. సంధిమంతుడు: ఇప్పుడు చెప్పి లాభమేమి? నా సంపద ఏమీ లేదు. నా భార్యను రాజు హరించను. ఇప్పుడు నేను చనిపోవుటయే మంచిది. ఇంకా 8 దినముల వ్యవహారమునకు మరల నిన్ను బాధించుట ఎందులకు? బొప్పటుని భార్య: ఆయుర్దాయమును గూర్చి మనమెవ్వరము చెప్పలేము. రాజు యొక్క ఆగ్రహానుగ్రహములను గూర్చి చెప్పలేము. సంధిమంతుడు: దైవమును గూర్చి కూడా మనము చెప్పలేము. బొప్పటుని భార్య: నన్ను బెదిరించుచున్నావా? సంధిమంతుడు: నేను దైవమును గూర్చి చెప్పగా దానిలో నిన్ను బెదిరించుట ఎట్లున్నదో నాకు చెప్పినచో నేను విందును. బొప్పటుని భార్య: అది నీకు తెలియను, నాకు తెలియను. అది అట్లుంచును. చల్లకు ఉచ్చి ముందు దాచుడెందుకు? ఇదివరకే 20 ఏండ్లు గడిచిన మాట నిజమే. నీవు నేను చెప్పిన దానికి అంగీకరించినచో 4-5 దినములలో నీకు విడుదల కలుగును. నీ సంపద అంతయు నీకు వచ్చు. సంధిమంతుడు: నీవు చెప్పిన మాట నేను వినడివాడనైనచో నాకీ దుర్దశ లేదు. ఓయమ్మా కల్హారమాలిక, నీ మాట వినుట అనగా ఏమి? నేను నా భార్యను చంపవలేను, నీతో సంసారం చేయవలేను. కల్హారమాలిక: ఇప్పుడు ఆమెను చంపనక్కర్లేదు, ఆమెను మహారాజే వధించెను. నీకా పాపం లేదు కదా. సంధిమంతుడు: నీవు పరుని భార్య, నేను ఆ పాపము చేయను. కల్హారమాలిక: ఇంతకు ముందే కదా నీవు చెప్పితివి నేను అతనికి భార్యను కానని. సంధిమంతుడు: ఇవి అర్థసత్యము. వేదము ప్రకారము వివాహము చేసుకుని సంతానము కని పరలోకమును పాలించుకొనినచో అప్పుడు సంపూర్ణమైన భార్య. వివాహమై సంతానము కననిచో సగము భార్య. వివాహము కాకుండా సంతానము కన్నచో భార్యే కాదు. కల్హారమాలిక: నాకు అభ్యంతరము లేదు. సంధిమంతుడు: నాకు అభ్యంతరమున్నదని నీకు 25 ఏండ్ల నుండి తెలియను. కల్హారమాలిక: నేను ఇచ్చట నిన్ను వధించగలను. సంధిమంతుడు: రాజు నిన్ను వధించును. కల్హారమాలిక: రాజు వధించడిదాకా నేను కూర్చుందుననుకుంటివా? నిన్ను కత్తితో పొడుతును, నన్ను నేను కత్తితో పొడుచుకొందును. సంధిమంతుడు: అది 30 ఏండ్ల కింద చేసినచో ఎంతయో బాగుండేది. ఇప్పుడు నేను వృద్ధుడను, నీది కృతక యవ్వనము. కల్హారమాలిక: ఆ మాటలో దూరముగా ఎచ్చటనో నా యందు నీకు గల ప్రేమ తొంగి చూచుచున్నది. జీవుడు పురుష జన్మ ఎత్తినచో స్త్రీ వాంఛయుండు. జీవుడు అనగా ఇదియే, ఈ సంసారముల సంపుటి జీవుడు. నీ భార్య పోయినది, ఆమెకు నీవు చేసిన ద్రోహము లేదు. నేను బొప్పటునకు భార్యను కాను, నీ లెక్క ప్రకారము నీకు కూడా కాను. నీ యందు నేను సంతానమును వాంఛించను, వట్టి కామమునే వాంఛించుచున్నాను.
నన్ను అనుగ్రహించుము. సంధిమంతుడు నవ్వెను. కామము జీవులనెంత దీనులను చేయును. రాజు బొప్పటుని చేతిలో ఉన్నాడు. బొప్పటునికి మాట కాదనడు. బొప్పటుడు నీ చేతిలో ఉన్నాడు. రాజు తర్వాత ఈ రాజ్యంలో నీకున్నంత అధికారము మరి ఎవరికి లేదు. అట్టి నీవు 10 ఏండ్లై నుండి దరిద్రుడై, 10 ఏండ్ల నుండి బంధితుడై, 8 దినములలో చచ్చుటకు సిద్ధముగా ఉన్న ఒక 60 ఏండ్ల వృద్ధుని కామము కొరకు దీనురాలివై యాచించుట ఎంత ఆశ్చర్యకరము! నీవే ఆలోచించుకొనుము. నేను ఒక శవమును. శవమునెవరు ప్రేమింతురు? కల్హారమాలిక. శవమును దహనము చేసినప్పుడు కట్టిన గుడ్డను తీసివేయుదురు, ములత్రాడు తెంచుదురు. ఎట్లు పుట్టెనో అట్లు చితి మీద ఉండవలయునట. నీవు శవమైనచో నీ మీద గుడ్డ ఎందులకు? సంధిమంతుడు. నీవు కదా తగులబెట్టెడిది, కనీసము చంపేడిది. నా భార్యను చంపించితివి. నేను నీ మాట అనుసరించను. 8 దినములలో నన్ను చంపింతువు. నేనప్పుడు శవమునైననేమి, ఇప్పుడైననేమి? ఈ గుడ్డ నా ఒడిలి మీద ఉండిన ఒకటియే, ఉండకున్న ఒకటియే. కల్హారమాలిక. అఖండమైన కోపము వచ్చెను, అమోఘమైన కోపము వచ్చెను. తాను తన చిన్ననాడితనిని 5-6 ఏండ్లు ప్రార్థించెను. తన కామమును ప్రదర్శించెను. చివరకు సిగ్గు విడిచి చెప్పుకొనెను, బెదిరించెను. నిన్ను నాశనము చేయుననెను. అతడు లొంగలేదు. సర్వనాశనము చేసెను. అతడు సంధిమతి బద్ధ మనస్కుడు. తాను అతని భార్యను ఎందుకు చంపవలెను? అతనిని ఎందుకు చంపలేదు, చంపించలేదు. ఇప్పుడు సంధిమతి చనిపోయినది. ఇప్పటికీ ఇతడు తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళనుచున్నాడు. తాను శవమట, లజ్జావిహీనుడట. లోనున్న జీవుడు నిద్రపోవుచున్నాడట. పోవుచుండునా వీని వస్త్రమును తొలగించదను. సహజముగా ఇతడు లజ్జపడును. అప్పుడు వీనిని వెక్కిరించెదను. శవమునకు సిగ్గుండదే, శవము తొలగిన గుడ్డను సర్దుకొనదే అని. వాని తప్పు వానికి చూపించెదను. తాను వాని వస్త్రమును హఠాత్తుగా లాగివేయవలేను. మరలా వానిని మాటలలోనికి దింపవలేను. ఆమె ఇట్లనెను, ఓయి సంధిమంతుడా, నీవు శవమువు కావు. 8 దినములైన తర్వాత అయినచో కావచ్చును. ప్రాణముండగా ఎవరునూ శవము కారు. శవమునకు చలివేయదు. ఇది పరమ శీతల దేశము కనుక ధనవంతులు తమ ఇండ్లలో నెగళ్ళు పెట్టుకొనినట్లు బంధితులకు చెరసాలలో నెగళ్ళు వేయరు గనక ఇక్కడ కూడా చలివేయును. ఓయి పిచ్చివాడా, నన్ను మోసము చెయ్యకుము. నీ 8 దినములలో చావవు. నీవు నా మాట వినినను వినకపోయినను నేను నిన్ను చంపించను. సంధిమంతుడు. నీ మాట ఎవరు నమ్ముదురు? నీ మాట నీవే నమ్మవు. కల్హారమాలిక. నీవు శవమువు కావు, నీవు పురుషుడవు. నేను 40 ఏండ్లు ప్రేమించిన మన్మధుడవు. మన్మధుడు భస్మీభూతుడైనను మరల బతికినాడు. ఓయి నా ప్రాణపతి, నన్నెందుకు ప్రతారించెదవు అని హఠాత్తుగా ఆమె సంధిమంతుని శరీరమునందున్న వస్త్రమును లాగివేశెను. జీవి సహజమైన లజ్జానుకూలముగా అతడు మరల వస్త్రమును సర్దుకొనుటకు ప్రయత్నించెనో లేదో ఆమెకు తెలియదు. ఆమె చూచుచూ దిగ్భ్రాంతురాలై నిలిచిపోయాను. చీ, నేనెంత మోసపోయి తిని, నీవు నన్నెంత మోసపుచ్చితివి. నాకీ సంగతి మొదటనే తెలిసినచో నేనింత చేసెడిదానను కాను కదా. అయ్యో పాపం! ఆ సంధిమతి ఎంత దిగులు పడినదో. పురుషుడు కాని పురుషాకృతిని పెండ్లి ఆడి ఆమె ఎంత ఆటమనిపించినదో. ఓయి దుర్జనుడా, నీవు శివభక్తుడవా? నీకనేకములైన తంత్రములు తెలియనా? నీకు కొందరు యోగినులును శాకిన్యాది గ్రహములు వశులై ఉందురా. ఇది ఒక జన్మయ. భీష్ముడు శిఖండి మొగమే చూడడట. నా పాపము కొలది నేను శిఖండి నా పాద మస్తకము చూచితిని.